కనక రాయసిలక గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే ప్రదీప్ వీళ్ళిద్దరు నాకు సైట్ కొడుతున్నారు. మీకు సైటా ఏమన్నా కనపట్లేదు సరిగ్గా? అందరూ అందగత్తలకే లైన్ వేస్తే ఇలా అంట్లు తోమే వాళ్ళకి ఎవరు లైన్ వేస్తారు? ఇదంతా కాదన్నా, ఇవాళ ట్రయో పర్ఫార్మెన్స్ ఉంది. ట్రయో ఉందా? ట్రయో పర్ఫార్మెన్స్ ఉంది. ముగ్గురుతో నేను మామూలుగా పర్ఫార్మ్ చేయ. నువ్వా? చూడు నువ్వు ముగ్గు. ఎందుకు మీరు అఖిల్ అలా అంటారు? ఈ మధ్య అఖిల్ మీద నాకు ప్రేమ పుట్టింది. ఎలాగమ్మా? అఖిల్, మనం డి అనే ఒక అక్షరంలో కలిసి ప్రేమ అనే 2 అక్షరాలు స్టార్ట్ అయ్యాయి. అది కాదు, డైరెక్టర్ అని 4 అక్షరాలు ఆయన ఒకడు ఉంటాడు చూడు, ఆయన అనాలి ఫస్ట్. అసలు నిన్నేమైందో తెలుసా? నిన్న నైట్ అఖిల్ మా ఇంటికి వచ్చాడు. ఏం చేశాడు? గట్టిగా గిల్లాడు. చూడు తన ఉంగరం తాకి ఏమైందో. ఇక నుంచి ఉంగరం లేకుండా వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళినా. నువ్వు మారవా? నువ్వు ఏముందయ్యా, ఈ మధ్య నాకు అమ్మాయిలంటే ఏదో ఒక తెలియని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇది పోవాలంటే ఏం చేయాలి? ఓ పని చేయి, బాంబే వెళ్తే. అంటే ఇప్పుడు ఏంటి, నన్ను వాళ్ళే మారమంటావా? ఇంకేంటి విశేషాలు? ఇంకేముంటాయి, ఇవాళ ట్రయో పెర్ఫార్మెన్స్లు. ట్రయో వచ్చాం, మీరు ట్రయో రావడం కాదు, ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వస్తే రూల్స్ చెప్తా. రే, ఎవడ్రా అక్కడ వామిటింగ్ చేసేది? మన డైరెక్టర్ మా మానిటర్ లో డాన్స్ దగ్గర నుంచి చూశాడు. నువ్వేంటి సింగిల్ వచ్చావు? బికాజ్ ఐఎమ్ సింగిల్. ఈవిడేమో సింగిల్, వాడికేమో నా చేతుల్లో రోజు. అయినా పవని, ఇవన్నీ పట్టించుకోవద్దు. ఎంత మాట్లాడినా వేస్టే. పేడ మీద రాయేస్తే మన మీద తగులుతుంది. చూసుకోవాలి కదరా, రాళ్ళు వేస్తున్నప్పుడు మీ ఇద్దరు. మీకోసం ఎవ్వరు వెయిట్ చేసినా చేయకపోయినా సోఫాలు వెయిట్ చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వారం అంటే ఈ క్వార్టర్ ఫైనల్స్ ట్రయో రౌండ్ లో అసలు ఇటు సైడ్ మనకి పనే లేదు. అది గారు ఎలిమినేషన్. ఎందుకంటే ఈ వీక్ ట్రయో పర్ఫార్మెన్సెస్ ఈ టీం నుంచి. అప్పుడు ఇక్కడ చూడొద్దు, సమస్య లేదు. బట్ కానీ సమ్ హెల్ప్ కావాలంటే హెల్ప్ పర్లేదు మేడం, వాటర్ బాటిల్ కాదు. ఏం పని లేకుండా కూడా మార్నింగ్ డ్రెస్ చేసుకుని టెంపుల్ పెట్టుకుని వస్తా హెయిర్ లో టెంపుల్ పెట్టుకున్నా. కానీ పూర్ణ గారు ఇవాళ ఎల్లో షర్ట్ లో చాలా బాగున్నారు. నాకు వద్దులే మీ కాఫీ. ఏంటి వాళ్ళు చాలా క్యాజువల్ గా వచ్చారు, షూటింగ్ చూడడానికి వచ్చినట్టు వచ్చారు. ఈ రోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ మమ్మల్ని కూడా ఒక కామెంట్ అడగండి, ఏంటి ఎలా ఉందని. డాన్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళని అడుగుతారు కామెంట్స్ అవన్నీ, మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? నీకుందారా? ఎందుకు లేదు? ఏదో ఒకసారి వెళ్ళరా. నువ్వు కూడా అయితే మనం షూట్ అవుట్ పెడతాం. సో క్వార్టర్ ఫైనల్స్ లో ఇప్పుడు వీళ్ళకి 2 లెవెల్స్ మేడం. ఫస్ట్ లెవెల్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు, తర్వాత ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఓకే రెడీ? ఫస్ట్ మీ ఛాన్స్. రెడీ? వండర్ఫుల్. షూట్ అవుట్ లైన్ దాటి నా వైపు వచ్చింది కాబట్టి అవుట్ అమ్మాయి. ఓకే, ప్రెజెంటింగ్ యూ ఫ్రమ్ దిస్ సైడ్ ఆది. లెట్స్ గో.
ఫేస్ ఆఫ్ లో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. నిజంగా చెప్పాలి కదా, నిజాయితీగా. శ్వేత ఇదేంటి తెలిసిన ఒక 4 స్టెప్స్ ఇలా పెడితే అదే 4 స్టెప్స్. సారీ అండి, ఫస్ట్ టైం మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు. మనం ఒరిజినల్ జడ్జ్మెంట్ చెప్తే మీరు ఇలా యు కెన్ నాట్ బిహేవ్ లైక్ దిస్. నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, నేను ఇంతే. మీ ముగ్గురు నాకు కనపడద్దు ఇక్కడ ఫ్యూచర్ జీవితం. మాది వినలేదు మీరు, మాది వినలేదు కదా నువ్వు. ఆవిడ ఒక్కడు చాలు, మీ ఇద్దరిది కూడా డిసైడ్ చేసేసాను నేను. నా మాటనండి. నాకు యాంకరింగ్ రాదు, మాస్టర్ ఫ్యూచర్ లో చూస్తావు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు. కాదు సార్, వెళ్తుంటే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారండి సార్. బాయ్, ఇంకా మాట్లాడలేవు. బాయ్ సార్, బాయ్ సార్, బాయ్ బాయ్. అరే, బాయ్ ఒక బాయ్. నిమిషం, పూర్ణ జడ్జిమెంట్ అదే కదా. ఇప్పుడు మా ఇద్దరిలో పూర్ణ ఇచ్చిన జడ్జిమెంట్ ఓకేనా కాదా? మీరు బయలుదేరండి తొందరగా, ఇంకా మాట్లాడి టైం వేస్ట్ చేయవద్దు. అది మీ ఇద్దరిలో అయినా ఎవరైనా ఏదైనా చెప్తే వెనక్కి వస్తా, లేకపోతే ఎవ్వడేం చెప్పడు. బాయ్ కన్నా కొంచెం అడుగుతుంది. ఆ సెట్ బాయ్స్ కూడా కొంచెం. ఎరా కన్నా, వీడు పైకే కన్నా, లోపలంతా గున్నా. నీ సంగతి నాకు వాచ్మెన్ గా చేయటం రాదు. నువ్వు ఫ్యూచర్ లో చూస్తావు నమస్తే సార్ అని ఇక్కడే, నమస్తే సార్ అని ఇక్కడే. ఓకే ఓకే, అదే లాస్ట్. లాస్ట్ ఇదే లాస్ట్. సిగ్గు ఉంటే కొంచెం వెళ్ళు, సిగ్గు లేదంటే రండి. నాకు సిగ్గు లేదు, సిగ్గు రాదు. ఫ్యూచర్ లో ముదిరే చూస్తారు నా సిగ్గు ఏంటో. ఓకే, సిగ్గు లేదంటే నోరు మూసుకుని వెళ్ళి కూర్చో. నాకు నూరు లేదు, నాకు నూరు లేదు. ఓకే, ఇప్పుడు శ్వేత గెలిచిందంట. ఉండనా నేను ఇక్కడ? శ్వేతనే గెలిచింది, ఏముంది అందులో? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓటమిని అంగీకరించావు. కంగ్రాట్స్ రా శ్వేత, ఈసారైనా గెలుద్దు గాని. బట్ ఓడిపోయిన బాధలో ఆయన బయటకు వెళ్ళిపోయాడు, లోపలికి వస్తున్నాడు. బట్ మీరే గెలిచారు వాళ్ళ. కంగ్రాట్స్. ఇక్కడ ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్లు జరుగుతున్నాయి. దట్టు క్వార్టర్ ఫైనల్స్. మనం పోయిన వారం అంటే 2 వీక్స్ బ్యాక్ మన స్పెషల్ టాలెంట్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. అండ్ డెఫినెట్లీ స్పెషల్ టాలెంట్స్ మా వాళ్ళందరిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు అఖిల్ గారు ఉన్నారు. కళ్ళు తెరిచి నిద్రపోవడం ఎలా? అది కూడా కాదు, దున్నపోతులాగా తిన్ని అలా కూర్చోడం. అది గారు మీ గురించే మాట్లాడుతున్నావు. నా గురించా? అవును. వీడి గురించి చెప్తే నా గురించి ఎందుకు మాట్లాడడం? సెకండ్ డైలాగ్ నీదది. ఏది? దున్నపోతులా అయినా సరే లేవట్లేదు చూడండి. పార్కింగ్ చేసిన వెహికల్ ఎయిర్పోర్ట్ అలా ఉండిపోయినట్టు. నేను ఎందుకే వాడి నిద్రపోతే? ఆయన టాలెంట్ పడుకునేది, నీ టాలెంట్ వేరు. ఇటు రండి, ఇద్దరు రండి. అది కాస్ట్యూమ్ ఏంటి భయ్యా? చాలా బాగుంది. దీనికే అలా వ్యాన్ వేసుకుని వచ్చి పిల్లల్ని కిడ్నాప్ చేసి వెంటనే వెళ్ళిపోతారు కదా. ఏంలే, బానే ఉంది కాస్ట్యూమ్. ఇందాక బ్రేక్ లో మాట్లాడుకున్నారు ఇద్దరు, నీది బాగుందని వాడు, వాడిది బాగుందని నువ్వు చెప్పమని. నీది బాగుందని చెప్పలేదు, అదే నా ప్రాబ్లము. నువ్వు నీ పూల చొక్కాలు. అయితే మొత్తానికి ఇది బాగుంది అంటావు. ఏదైనా చేయొచ్చు కదా, ఈ దరిద్రం ఆపితే బెటర్. ప్లీజ్ సమ్ కామెడీ. మేడం, ఈ మధ్యన మీరు ఓన్లీ నిజాలే మాట్లాడుతున్నారు, నాకు చాలా ఆనందంగా కదా. సరే, ఇప్పుడు వాళ్ళకంటే కొన్ని పనులు ఉన్నాయి. వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి, కంటెస్టెంట్లు పంపించాలి, కమెంట్స్ అని వినాలి, జాగ్రత్తగా ఉండాలంట. సో ఇప్పుడు మీ వంతు, ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ టీం వాళ్ళు కష్టపడి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. సో స్టేజ్ అంతా నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మనం రెడీ చేద్దాం. ఈ మైక్స్ తీసేసుకుని వీటి ప్లేస్ లో నేను వేరే ఇస్తాను. కళ్ళు మూసుకోవాలి అందరూ. ఓకే, మీరిద్దరు అందరూ అంటే కళ్ళు మూసుకోండి. ఒక చేయి ముందుకు చాపండి, ఇలా. నేను చెప్పేంత వరకు తెరవకండి. ఓకే, రెడీ? 1 2 3. తెరవకూడదే. ఇక ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ని మీరు వాడతారు. ఓకే, ఐస్ ఓపెన్. నీ సంకల చీపు ఉంది, మీరు పని చేసుకోండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటే చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. మీ పని మీరు చెయ్యండి, అది కూడా చేయలేరా? అరే మీ పని చేస్తున్నాం యాక్చువల్ గా, మేము మీ పనే చేస్తున్నారు, మీరు రియలైజ్ అవ్వట్లేదు. ఇంకా చెయ్యి నీ పని. హలో, మీకు యాక్చువల్లీ పని చేయమని చెప్పాం.
మీరు పనికొచ్చే పనులు చేయండి, ఇట్రండి. ఇద్దరు కొంచెం హనీ బీ లాగా ఇలా ఉండకుండా కొంచెం దూరంగా ఉంటూ అట్లీస్ట్ ఇప్పుడు కూడా రెడీ. ఇదేంటయ్యా బాబా మాస్టరా? ఇందాక చిన్నపిల్లలు వస్తేను ఎత్తర వాడ. ఏయ్ రారా వాళ్ళకి చెప్పు ఒకసారి ఎలా చేయాలి. మిమ్మల్ని పెట్టుకుంటే నా పరువు పోతుంది అసలు. మమ్మల్ని పెట్టుకున్నావు నువ్వు? తొందర చేయి, తర్వాత బాత్రూమ్ లో కలర్ రౌండ్లు వేయాలి. ఆ ఛాన్స్ మాకెక్కడ ఇచ్చారు? వాళ్ళు వచ్చినప్పుడే వేసారు. దీన్ని ఇలా అని అలా పెట్టాలి. మరి ఎన్ని తెలిసినోడు పెట్టొచ్చు కదా. నాకు పని ఉంది, మీకు పని లేదని మేడం ఇచ్చారు మీకు పని. ఇంకా ఏం చేయాలి? ఈ చెత్త అంతా క్లీన్ చేయి. నిన్ను నీతో పాటు. నాతో పాటు కాదు, అది అక్కడ పేపర్లు. నాకు తెలుసురా, మీరు రోజు ఇలా కావాలని మీరే వేసుకుని మీరే యాక్ట్ చేస్తారు కదా పని చేసినట్టు. ఇప్పుడు మాకేసారు అది అదేనా? ఆది గారు అవునా జల్లి నోరు మూసుకొని చేయి ఫస్ట్. ఇవి కాదు, ఇట్రా కిందకి రండి. కింద ఉన్నాయి బ్లాక్ పేపర్లు. ఇగో ఇది కలర్స్ అన్ని విడదేయండి, కలర్స్ అన్ని విడదేయండి. ఇగో ఇప్పుడు గోల్డ్ కుప్ప. ఇచ్చాడు. ఆది అండ్ అఖిల్ సో సారీ. ఆ రెండు అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. అది ఒక క్లాత్ అక్కడ ఇవ్వు ఆది గారికి. ఈ దగ్గర ఫేస్ తుడుచుకుంటున్నావా? అది టచ్ అప్ క్లాత్ కాదు, అది యాక్చువల్లీ ఇందాక అఖిల్ టేక్ దట్ క్లాత్ అండ్ ప్లీజ్ కమ్ హియర్. ను ఆది గారు రండి. తొందరగా ఫాస్ట్. ఏ క్లాత్ చేర్ వద్దులే. ఇక్కడ ఏంటి ఇది? ఇట్స్ మై మేనేజర్. హలో మేనేజర్ జీ, మేనేజర్ జీ, ఐ యామ్ ఆది జీ. క్యాజీ క్యాబేజీ, క్యాజీ క్యాబేజీ. పూర్ణా जी की सिनेमा आया विच मूवी? అవును 3 అవును 3. నాకు ఒక సారీ కావాలి, దానికోసమే కాల్ చేస్తున్నా. సారీ జీ. ఓకే జీ, ఉంటా జీ. ఏందన్నా నిన్ను గుర్తుపట్టలేదు అనుకున్నావా? అదన్నా ఇప్పుడు దాకా జీ జీ అన్నాడు ఒకసారిగా. ఎక్కడ మంది అన్నా? నేను తెలుసన్నా, పవన్ షోకేస్ హౌస్. షోకేస్ హౌస్ పవన్. ఏ పవన్ జీ, ఒకసారి పొడవ పంపించవా గుర్తు తెచ్చుకుంటా. ఒకసారి పొడవ పంపించవా గుర్తు తెచ్చుకుంటా.